అక్షయ్ అవని రూమ్‌లో ఉంటారు. అక్షయ్ అవనితో మాట్లాడుతూ ఉంటాడు. మీ అమ్మ కనిపించట్లేదు అంటే దానికి కారణం ఆ చక్రధరే అయి ఉంటాడు. నాకు ఎందుకో వాడి మీదే డౌట్‌గా ఉంది. మనం వెళ్ళి అత్తయ్యకి వాడి వల్ల ప్రాణహాని ఉందని చెప్పి కంప్లెయింట్ ఇద్దాం పదా అవని అని చెప్తూ ఉంటే అవని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు చక్రధర్ రాజేశ్వరిని తీసుకొని రాజేంద్ర ప్రసాద్‌ని చూడడానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. ఇంకా అలా వీల్ చైర్‌లో ఉన్న రాజేంద్ర ప్రసాద్‌ని చూసి చాలా బాధపడుతూ నీకేమీ కాదు బావ, నువ్వు త్వరలోనే మామూలు మనిషివి అయిపోతావు అని రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్షయ్ అక్కడికి వచ్చి రేయ్ నీకెంత ధైర్యం రా అని చక్రధర్ కాలర్ పట్టుకొని ఏం చేసావో చెప్పు, మా అత్తయ్యని ఏం చేసావో చెప్పు అని అరుస్తూ ఉంటే అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అవని కూడా ఆగు అక్షయ్ ఆగు అని చెప్పి ఆపుతూ ఉంటుంది. మరోవైపు అవని వల్ల అమ్మని చైర్‌కి తాళ్ళతో కట్టేసి ఉంచుతారు. ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు, వదిలేయండి వదిలేయండి అని ఆవిడ అరుస్తూ ఉంటే అప్పుడే అంటే మొత్తం బ్లాక్‌గా ఉంటుంది. ఒక పర్సన్ వచ్చి ఏయ్ అరవకు అని అరుస్తూ ఉంటుంది. మేబీ తన చూస్తూ ఉంటే పల్లవిలాగా అనిపిస్తూ ఉంటుంది. ఫేస్ మాత్రం రివీల్ అవ్వదు.